నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చేయొద్దు. స్ట్రిక్ట్గా చెప్తున్నాడు, ఎవరితో చేయొద్దో చెప్తున్నాడు. మొదటిది సపరేషన్. ఏంటి ఆ కమిట్మెంట్ అంటే, అన్య జనులు ఉన్నారు ఇక్కడ, నేను ఉన్నది కనాని ప్రాంతంలో, ఈ ప్రాంతంలో నా కొడుకుకి మీరు పెళ్లి చూడొద్దు. ఎందుకో చాలాసార్లు చాలామంది ఈరోజు Q&Aలో కూడా ప్రశ్నలు పెట్టారు. నాకు చాలా ప్రశ్నలు వస్తూ వచ్చినాయి, అఫీషియల్ ఫోన్ నెంబర్కి కానీ లేకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో. అన్యజనులను పెళ్లి చేసుకోవచ్చా, క్రైస్తవేతరులను పెళ్లి చేసుకోవచ్చా అంటే నేను ఒక మాట చెప్తాను, క్రైస్తవుడా క్రైస్తవేతరుడా కాదు, విశ్వాసినా అవిశ్వాసినా, అది ప్రాముఖ్యమైంది. ఈస్ హి బార్న్ అగైన్ ఆర్ నాట్, ఈస్ హి ఎ బిలీవర్ ఆర్ నాట్, ఈస్ హి ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్. ఎందుకంటే బైబిల్ రాయబడిన మాట చూడండి, అబ్రాహాం అంటాడు, ఈ కనానులో కాపురం ఉన్న వీరితోని దయచేసి నా కుమారుడికి పెళ్లి చేయొద్దు. అందుకో బైబిల్లో చాలా స్పష్టంగా రాస్తుంది, కెన్ యూ మ్యారీ అన్ అన్బిలీవర్? బైబిల్ సేస్ అబ్సల్యూట్లీ నో, యూ కెనాట్. అవిశ్వాసిని పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు. 2 కొరింథీ 6వ అధ్యాయం 14-15 వచనాలు త్వరగా చదువుదాం. 2 Corinthians chapter 6 verse 14 and 15. దైవ చిత్తం చేయాలని నీకు ఆశ ఉందా? కమిట్మెంట్ ఉండాలి, మొదటిగా సపరేషన్ అనేది ఉండాలి. 2 కొరింథీ 6వ అధ్యాయం 14-15 వచనాలు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటికి ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం, అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడ? అబ్సల్యూట్ సపరేషన్. ఈ సందర్భంలో కాంప్రమైజ్ అయ్యి కొంతమంది, రీసెంట్గా ఒక బ్రదర్ అంటున్నాడు నాతో పాటు, అన్నా నా పెళ్ళికి మేము పిలవలేకపోతున్నాను. నేను పర్లేదు తమ్ముడు అన్న. ఏమన్నా తెలుసా అండి, ఎందుకు పిలవలేకపోతున్నాను అడగొద్దన్నా అన్నాడు. నేను అడగాల్సిన అవసరం కూడా నాకు లేదు, నాకు షెడ్యూల్ కూడా టైట్గా ఉంది, పిలవప్పుడు ఒక రకంగా మెయిల్ చేస్తున్నాను. కాదన్న, అది కాదు, అమ్మా నాన్నలు చాలా బాధపడుతున్నారు. ఎందుకు అని, పెళ్ళి నేను మన మ్యారేజ్ కాదన్నా. ఎందుకు మన మ్యారేజ్ కాదంటే, ఆమె మనలు కాదన్నా. మనలు అంటే బహుశా మీరు క్యాస్ట్ అనుకుంటారు, కాదండి, తను పక్క క్రైస్తవేతరాలు, షీఈ్ అబ్సల్యూట్ అన్బిలీవర్. ఈ ఒక్క విషయంలో నాకు చాలా ప్రేరేపణ వచ్చిందన్నా. నేను దీంట్లో ప్రేరేపణ అంటే బైబిల్లో రాసిన సిద్ధాంతానికి వ్యతిరేకంగా నాకు ప్రేరేపణ వచ్చిందంట బ్రదర్కి. ఏం ప్రేరేపణ? తను కోట్ చేస్తున్నాడు, పలాని బ్రదర్ ఉన్నాడు కదా, ఆ పలాని బ్రదరు అప్పుడు ఒక అన్యురాల్ని పెళ్లి చేసుకున్నాడు తన ఆఫీస్లో. చేసుకున్న తర్వాత దేవుడు తనను కూడా పట్టుకున్నాడు కదా, కుటుంబంగా దేవుని సేవిస్తున్నారు కదా, తద్వారన్నా సరే ఒక అవిశ్వాసురాలు రక్షించబడుతుంది కదన్నా, ఎంత గొప్ప సువార్త పరిచర్య అన్నాడు. నేను నా తమ్ముడు, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళి కాంట్ బట్ సిచ్యువేషన్లో మారు మనసు పొందుతారంటే చెప్పలేం, కానీ నువ్వు దేవుని చిత్తానికి ఫండమెంటల్స్ని వైలేట్ చేసి దేవుని చిత్తం అని చెప్పి ఎలా చెప్తావు అని చేసుకున్నాడు. అంతవరకు రెగ్యులర్ మందిరానికి వచ్చే యవనస్తుడు. లాక్డౌన్కి ముందు జరిగిన సంఘటన అండి ఇది, 1 year అవుతుంది. మందిరం మానేశాడు. తర్వాత ఏంటి బ్రదర్ రావట్లేదంటే, అన్నా మందిరం పేరెత్తున ఇంట్లో రణరంగం అవుతుందన్న, విగ్రహారాధన అయిపోతుంది ఇంట్లో, చాలా ఘోరమైంది నా పరిస్థితి, దేవుని నుంచి దూరం వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చేసింది. నేను అప్పుడు అనుకున్నాను, సువార్తలో నేను పొందుతాను, ఒక అన్యజనురాల్ని దేవుని వైపు తీసుకొస్తున్నాను కదా అనుకున్నాను, కానీ చివరికి నేనే వెళ్ళిపోయినాను. ఆ రోజు మీరు అన్న మాట గుర్తొస్తుంది అన్నాడు. ప్రేమిత్రం, ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, బైబిల్లో రాయబడిన మాటకు వ్యతిరేకంగా వెళ్ళి నువ్వు దైవ చిత్తాన్ని ఎక్స్క్లూజివ్ కేసులో తెలుసుకుంటున్నానంటే, ఫండమెంటల్స్ని వైలేట్ చేస్తే దైవ చిత్తాన్ని నువ్వు పొరపాటు చేస్తున్నట్లే. బైబిల్లో స్పష్టంగా రాస్తుంది, అవిశ్వాసికి విశ్వాసికి పోలెక్కడ. అందుకొరకు అబ్రాహాం అన్నాడు, ఈ కనాను స్త్రీలు నాకు అవసరం లేదు, నా కొడుకుకి మొదటిగా సెపరేషన్. కమిట్మెంట్ ఏంటంటే, అవిశ్వాసిని నేను చేసుకోను అంతే. వాళ్ళ అందగతి కావచ్చు, అపురూపం అయితే అయిండొచ్చు, చదువుకున్న వాళ్ళు అయిండొచ్చు, ఆ అబ్బాయికి ఎంతో ఆస్తి ఉండొచ్చు, బట్ డెసిషన్ ఈజ్ క్లియర్, ఐ విల్ నాట్ కాంప్రమైజ్. రెండోది చూద్దాం, 24వ అధ్యాయం 6వ వచనం, చాలా ప్రాముఖ్యమైందండి, చాలా ప్రాముఖ్యమైంది. 24వ అధ్యాయం 6వ వచనం, అబ్రహాం అంటున్నాడు,